రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టెబాజీ వేషాలతో అనాలోచిత విధానాలతో అహంకారంతో స్ట్రాటజీ టీంలతో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. అనేక సందర్భాల్లో స్పష్టం చేసినాం. ప్రజల యొక్క బాధను తెలుసుకోండి. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసుకోండి. క్షేత్రస్థాయిలో మీకు అధికారులు ఉంటారు. అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకోండి. దానికి అనుగుణంగా రాష్ట్రాన్ని పాలించండి. ఒంటెద్దు పోగడతో అహంకారంతో బరిదగించి అహంకార కండకవరం తలకాయకెక్కితే గిట్ట ఉంటుంది పరిస్థితి. ఈ వ్యవసాయం విషయంలో మనకి ఆయనకి రైతులను ఎందుకో ఇప్పటికీ అర్థం కాదు. నాకు ఇప్పటికి ఒక్కొక్క సెక్టర్ అంటారు. ఒక్కొక్కసారి ఉద్యోగులు అంటే పడదే. నాకు ఉద్యోగులు ఉసురు పోసుకున్నాడు. 317 జీవో పేరుతోని వాళ్ళని ఆట ఆడుకున్నాడు. చెట్టుకోరి పుట్టకోరి చేసారు. 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఎప్పుడు జరగలేదు. తెలంగాణ ఏర్పడ ముందు ఉద్యోగుల ఆత్మహత్య జరగలేదు. ఎప్పుడు నిరుద్యోగుల ఆత్మహత్యలు అప్పుడైతున్నాయి, ఇప్పుడైతున్నాయి. ఏం లేదు. ఉద్యోగులు ఇస్తా అని చెప్పి వాళ్ళ ఉసురు పోసుకున్నాడు. వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికులను అదే పరిస్థితి చేసిండు. విద్యా వాలంటీర్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, నర్సులను కానీ వీళ్ళందరూ కూడా తొలగించి వాళ్ళు ఉసురు పోసుకున్నాడు. ఇది అయిపోయినాక నెక్స్ట్ రైతులు అమ్మడబడ్డాడు. ఇక రైతులు ప్రశాంతంగా ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ప్రశాంతంగా ఉంటే నాకు ఎట్లా ఓట్లేరు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో పర్యటించినాం. మేము పర్యటించినప్పుడు గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 7 సంవత్సరాలుగా కోసిన కోతలు రైతుల వరి కోతలు వస్తే మాట కోతలు కోస్తాడు. 7 సంవత్సరాల నుంచి కేంద్రం పెత్తనమైంది, కేంద్రం భాగస్వామ్యం ఏంది, కేంద్రం చేసేదేంది, కేంద్రం బీకేదేంది, ఆయన భాషలో ఆ వల్గర్ భాషలో కేంద్రాన్ని 7 సంవత్సరాలు తిట్టాడు. 7 సంవత్సరాలు కేంద్రాన్ని తిట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం నమ్మించాడు. సక్సెస్ అయింది. అలా ధాన్యం కొనేది మేమే, పండించిన ప్రతి గింజ నేనే కొంటా, కేంద్రం పెత్తనమైందని చెప్పి ఊగదంపుడు ఉపన్యాసాలు బహిరంగ వేదికల మీద ఇచ్చిండు. ఫామ్ హౌస్లో ఉన్నా ప్రగతి భవన్లో లేచినా కూడా అదే ఉపన్యాసాలు. వాళ్ళ మంత్రులు కూడా ఇచ్చారు. కేంద్రానికి సంబంధం ఏంది, రాష్ట్రానికి సంబంధం, కేంద్రం పెత్తనమైంది, మేమే కొంటున్నాం. ఇవాళ చివరకు సన్నపోట్లు దొడ్డోడ్ల సమస్య వచ్చింది. సన్నపోట్లు వేయాలి, దొడ్డోడ్లు లేదన్నాడు. అక్కడ స్టార్ట్ అయిన లొల్లిగా. భారతీయ జనతా పార్టీ ఏ స్థాయిలో స్పందించాలో ఆ స్థాయిలో స్పందించాం మేము. సన్నపోట్లు ఏమన్నా వేస్తారు, ఇబ్బంది లేదు. పంట మార్పిడి జరగాలి, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాల్సిందే కేంద్ర ప్రభుత్వం ఆలోచన. అదే సన్నపోట్లు ఏమన్నావు, సన్నపోట్లు వేసామని ముందు దానికి సంబంధించి ఏర్పాట్లు చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రజలు రైతులు కూడా చైతన్యం కలిగించాలి, ఒక ఆలోచన కల్పించాలి. సన్నపోట్లు ఏమంటివి, పీక్తి ఫామ్ హౌస్లో వంటివి. ఇలా సన్నపోట్లు వేసిన రైతులు నష్టపోయాయి. నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తాడు అప్పుడు ప్రశ్నించాం మేము. ఆ రోజే చివరకు ఆయన ఫామ్ హౌస్లో దొడ్డోడ్లు వేసిండు. ఒక ధైర్యం ఉన్న విలేకరి ప్రశ్నిస్తే మాకు కలెక్టర్ చెప్పిండు. ఎందుకు చెప్పింది సార్ కలెక్టర్ని, ఫామ్ హౌస్లో దొడ్డోడ్లు వంటాయి, సన్నపోడ్లే వంటాయి ఎవరు చెప్పింది సార్ అంటే సాయిల్ టెస్ట్ చేసిండు కలెక్టర్. అందుకే చెప్పినట్టు మరి నీకు సాయిల్ టెస్ట్ చేసుకున్నావు అంటే ఆయన కాదు, పంటకు ఆయన సాయిల్ టెస్ట్ మొత్తం మంది వెళ్తుంది. పంటకు సాయిల్ టెస్ట్ చేసుకున్నావు, సాయిల్ టెస్ట్ చేసుకుంటే సన్నపోట్లే వండాయి, దొడ్డోళ్ళు వండాలన్నావు కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఏ ఒక్క ఎక్కడానికైనా సాయిల్ టెస్ట్ చేసినావా? ఆ రోజే ప్రశ్నించిన మేము. 100 కోట్ల రూపాయలు ఇచ్చినాం సాయిల్ టెస్ట్ల కోసం, భూసార పరీక్షల కోసం. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఇచ్చింది. చేయలే. సన్నపోట్లు వేసిన అందరూ కూడా బర్బాద్ అయిపోయింది. ఒక్కరికి కనీసం నష్టపరిహారం ఒక్క కుటుంబాన్ని ఆదుకోలే. అప్పుడే చెప్పినాం. మళ్ళీ నెక్స్ట్ ఇష్యూ మన వరేస్తే ఊరే అని చెప్పి మళ్ళీ ఫామ్ హౌస్లో అన్నాడు. వరేస్తే ఊరే అంటే మరి ఏ పంటలు వేసుకోవాలి, దాని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలి. వరేస్తే ఊరే అన్నాడు, పోయి ఫామ్ హౌస్లో వచ్చింది, కథం అయిపోయా. హుజాబాద్లో రైతులందరూ ఒక్కటై
వాతలు అయితే మేము వరి కావాలి తప్ప ఉరి మేము వేసుకునే స్థితిలో లేవు అని చెప్పించి రైతాంగం అంతా కలిసి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే నల్గొండలో యుద్ధం చేస్తామని నల్గొండలో కొనుగోలు కేంద్రాలకు పోయి రైతులకు భరోసా కల్పించాలి. మీరు దొడ్డోట్లు మీరు వరేయండి, కొనిపించే బాధ్యత మాదే, కొనిపించే బాధ్యత మాదే అని చెప్పి వెళ్ళాం. పక్కా వెళ్ళాం. ఇప్పుడు చెప్తున్నాం గతంలో చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. ముఖ్యమంత్రి మాటలు పడుచుకోకండి. మీ పంటల్లో పొలాల్లో వరి వండకుంటే ఏం పండించాలి? అసలు పండేదే వరి, వచ్చేదే వరి. నువ్వు వరి రాకుంటే ఏమేనా నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం చెప్పకుంటే వాళ్ళు ఏడవాళ్ళ రైతులు మరి కేంద్రాన్ని ఒప్పించినాం మేము. మీరు తెలంగాణకు సంబంధించి తప్పకుండా కొనాలి అని చెప్తే అప్పుడు కేంద్ర మంత్రి చెప్పింది మాకు. మీ ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి బాయిల్ రైస్ ఇవ్వ అని చెప్పి లేఖ రాసిచ్చిండు మాకు అని చెప్పి మాకు చెప్పినప్పుడు ఆ లేఖ రాసిచ్చిన విషయాన్ని నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించే వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పలేదన్న. నేను అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు రాసిచ్చినావు బాయిల్ రైస్ అని చెప్పి నువ్వు ఎవరిని రాసడానికి ఎవరిని అడిగి రాసిచ్చినావు? పండేదే బాయిల్ వచ్చేదే బాయిల్ రైస్ నువ్వే అంటున్నావు. మున్నరాక మురిగినావు. మళ్ళీ ఇప్పుడు అప్పుడు బాయిల్ రైస్ అని రాసిచ్చాను మొన్న నువ్వు ఎందుకు రాసినావు అని చెప్తే మెడ మీద కత్తి పెట్టి రాసినట్టు. మరి మెడ మీద కత్తి పెడితే బాయిల్ రైస్ అని రాసిచ్చండి. నేను కిడ్నాప్ వేసి రావచ్చు మరి నాకు అర్థం కాలే. రూమ్లో తాళాలు వేసి రావచ్చు మరి నేను చెప్పేవారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాను. నిజంగా మెడ మీద కత్తి పెట్టి రాసేది ఉంటే ఉదాహరణ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నానా? గెలుస్తున్న టీఆర్ఎస్ పార్టీ మెడ మీద కత్తి పెట్టిండు. మేము బాయిల్ రైస్ అని రాసిచ్చినాము, కేంద్రం కొనడా అని చెప్పి నువ్వుకుంటున్నానా? లేదానే ఉన్నట్టు సృష్టించేటువంటి ఒక రాజకీయ చతురత, అంటే చెడు చతురత రాష్ట్ర ముఖ్యమంత్రి. లేనిది ఉన్నట్టు అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలను నమ్మించేటువంటి నెంబర్ 1 చోర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను ఎందుకు రాయిస్తామంటే అప్పుడు మేము కత్తి పెట్టని చెప్పన్నాడు. అప్పటికి పీయూష్ గోయల్ గారు కేంద్ర పార్లమెంట్లో అయిపోయిండు. మేమే అడిగినాం, పార్లమెంటరీ సాక్షిగా సమాధానం చెప్పాడు. రైస్ పక్కాగా ఉంటాం మేము, బాయిల్ రైస్ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రాసిచ్చిండు. 7 సంవత్సరాల నుంచి ప్రాసెస్ నడుస్తా ఉన్నది. అదనంగా బాయిల్ రైస్ ఉంది అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. చలో ఉన్న బాయిల్ రైస్ తీసుకుంటామన్నాం. మేము అన్న తర్వాత కూడా బాయిల్ రైస్ ఇస్తా అన్న బాయిల్ రైస్ ఇంతవరకు ఇవ్వలేదు, ఇప్పటికి కూడా ఇవ్వలేదు. మరి బాయిల్ రైస్ మెటీరియల్ మా దగ్గర ఉంది, ఇంకా ఉంది. అది మరి తీసుకోవాలంటే దాన్ని కూడా ఒప్పుకున్నాం. అవసరం లేకుండా ఒప్పుకున్నా, ఇంతవరకు ఇవ్వలేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక లేదు చెప్పి పార్లమెంటు సాక్షిగా చెప్పిన తర్వాత కూడా ముఖ్యమంత్రి సోయిలోకి రాలే. రారేసుకుంటామన్నాం. కొంటాన్న తర్వాత కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలతోని ఫిబ్రవరి 25th ఫిబ్రవరి రోజు అన్ని రాష్ట్రాలతోని సమావేశం ఏర్పాటేసింది. అన్ని రాష్ట్రాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఏ రాష్ట్రము ఎంత మొత్తంలో ఈసారి రైస్ ఇస్తున్నారు, ధాన్యం ఇస్తున్నారని చెప్పి అన్ని రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికల ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి స్పష్టం చేసినాయి. పూర్తిగా నేను కేరళ రాష్ట్రం నుంచి ఎంత మొత్తంలో ధాన్యం ఇస్తున్నారో చెప్పినా, తమిళనాడు నుంచి ఎంత మొత్తం ధాన్యం ఇస్తున్నారో చెప్పినా, ఆంధ్రప్రదేశ్ నుంచి పక్కన ఆంధ్రప్రదేశ్ ఎంత ధాన్యం ఇస్తుందో చెప్పినా, బెంగాల్ ఎంత ధాన్యం ఇస్తుందో చెప్పినా, గుజరాత్ ఎంత ధాన్యం ఇస్తుందో చెప్పినా, కానీ తెలంగాణ మాత్రం నీళ్ళున్నది. అలా ఎందుకు నీళ్ళుందని చెప్పి నేను కేంద్ర మంత్రిని స్పష్టంగా అడిగితే మినిట్స్ పంపించాను. నాకైనా మినిట్స్ జిరాక్స్ పంపించాడు. మినిట్స్ లో రికార్డ్ ఏమైందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆ సమావేశంలో పాల్గొని ఈసారి మేము ధాన్యం ఇవ్వము, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చెప్పిన విషయాన్ని మినిట్స్ లో రికార్డ్ అయింది. అన్ని రాష్ట్రాలు విన్నాయి. ఇవన్నీ కూడా ధాన్యం ఇవ్వని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. కొంటా అన్నది మేము. కొంటా అన్నది మేము. ఇవాళ ఇయ్యన్నది ఆయనే. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నది ఆయనే. ఇలా మళ్ళీ ఢిల్లీకి పోయి సిగ్గు లేకుండా ఢిల్లీకి పోయి ధర్నా చేసింది. ఇక్కడ ధర్నాలు చేసి రైతుల వాళ్ళు రాలే. చీరలు గుంజుకున్నాడు, ఆడవాళ్ళు అవమానపరిచి మైకులు గుంజుకోవడానికే ధర్నా జరిపినాయి వాళ్ళకు.
ఓల్గోలు తన్నుకున్నాడు, ఓల్గోలు ఫ్రీ హాజ్ చేసుకున్నాడు తప్ప దానిలో ఎవ్వరు రైతులు లేరు. ఒక్క రైతు కూడా పాల్గొనలేరు. రైతులకు వాస్తవ విషయాలు తెలిసినాయి. ఎందుకంటే నల్గొండలో మేము కొనుగోలు కేంద్రాలు సందర్శించినప్పుడు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాళ్లతో కొడితే రైతులకు దెబ్బ తగిలినాయి. అయినా కూడా ఎక్కడ ఆగలే. అన్ని కొనుగోలు కేంద్రాలు తిరిగినాం, స్పష్టం చేస్తాం. ఇవాళ ధాన్యం కొనేది కేంద్రమే, ప్రతి పైసా కేంద్రం ఇస్తున్నది. సుతిల్తాడు కాంచెలి బియ్యం ఆడిచ్చేదాన్ని కూడా, వడ్లు కొని బియ్యం ఆడిచ్చేది. స్టాఫ్ కూడా చివరకు బ్రోకరేజ్ చేసిన ముఖ్యమంత్రి కూడా బ్రోకరేజ్ చేసినందుకు కమిషన్ ఇస్తున్నారు. దాని ప్రతి పైసా కేంద్రమే ఇస్తుందని చెప్పి ఆధారాలతో సహా మేము వివరించిన తర్వాత రైతులకు వాస్తవ విషయాలు తెలిసినాయి. అరే కేంద్రమే అందిస్తే ఈయన వేసేదని ఇన్ని రోజులు నమ్మించిండు, గింజ ప్రతి గింజ కొంటా అన్నాడు. మరి ఈసారి వరేస్తే ఊరని ఎందుకంటున్నాడు, ధాన్యం కొనాలని ఎందుకంటున్నాడు అని చెప్పి రైతుల లోపల ఆలోచన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కసి పెంచుకున్నాడు. ఇక రైతులు అన్ని విషయాలు తెలుసుకున్నారు. ఇక ఈసారి మళ్ళా పంట కొంటే నేను బ్రోకరేజ్ చేస్తే కేంద్రానికి పేరు వస్తుంది. నేను ఏం కష్టపడ్డా వేస్ట్. ఇన్ని రోజులు అబద్ధాలాడి నమ్మించిన వాస్తవాలు రైతాంగం గ్రహించింది. నాకు పేరు రాదు, కేంద్రానికే పేరు వస్తుంది. నాకు పేరు రాకుండా ముఖ్యమంత్రి నాడు. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల సమస్యల పరిష్కారం కోసం చూస్తలేడు. పేరు ప్రఖ్యాతుల కోసము కుర్చీని కాపాడుకోవాలి, మళ్ళీ కుర్చీ ఎక్కాలి, రెండే. దానికోసం మాత్రమే తాపత్రయపడుతుంది. వల్ల కేంద్రము అన్నిటి పైసలు కేంద్రమే ఇస్తుందని చెప్పి రైతాంగం గ్రహించిన తర్వాత గుర్తించిన తర్వాత ముఖ్యమంత్రి మాటను ఎవ్వడు పట్టించుకోలే. అందరూ వరేసిర్రు. చాలా మంది, కొంతమంది వెళ్ళే భయపడి మూర్ఖుని చూసి. ఇవాళ రైతులను ఇబ్బంది పెట్టడానికి ధాన్యం కేంద్రానికి పంపా అన్నది ఆయనే. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నాననే కొంటా అన్నది మేము. వాళ్ళు చివరికి ఇక్కడ ధర్నాలు చేస్తే ఎవరు రాలే. ఇక్కడ నుంచి ఢిల్లీ వేండు. ఎందుకంటే ఇవంతా డైవర్షన్ అంటే కూడా ప్రజల దృష్టి మంచి. కరెంట్ ఛార్జీలు పెంచిండు, ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూనే ఉన్నాడు. ఇంకా అప్పు కాయిదా ఉంటుంది ఒకటి, కిరాణా షాపులలో వాటర్ ఇలా ఈ ధర పెంచినా అంటే పెంచారంటే ఈయన ఆర్టీసీ ఛార్జీలు ఎట్లా పెంచుతుంటే ఎవరికి అర్థం కాలేదు. నిన్న వల్ల రిజర్వేషన్ ఛార్జ్ పెంచినాడు దాని 10 రూపాయలు. ఇవాళ పోతే ఒక ఛార్జు, రేపు తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ఛార్జ్ కాదు ఉంటుందా పోతే ఇంతవరకు ఎవరికి అర్థమవుతలేదు. ఈ కరెంటు ఛార్జీలు అడ్డగోలుగా పెంచిండు ఫస్ట్. తర్వాత కరెంటు మీటర్లు చేయబడితే షాక్ రాదు, కరెంటు బిల్లులు ముడితే షాక్ వస్తుంది. అటువంటి పరిస్థితి. ఇంతవరకు మహిళను కలిసిన 200 రూపాయలు నీవు అందామా, నెక్స్ట్ 200 రూపాయలు వస్తాయంటే గుంజుకొస్తానది. ఆమె గుంజుకొస్తా తీసుకొచ్చి టీఆర్ఎస్ వల్ల చేసుకొచ్చి మీటర్లు పెడతానది. ఇప్పుడు ఇంతకుముందే అసలు అటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది ఫస్ట్. తర్వాత ఇప్పుడు ఎవరు తెలియదు. ఇప్పుడు ఫస్ట్ తర్వాత బిల్లు వచ్చినాక అప్పుడు ముఖ్యమంత్రి సంగతి చేస్తారు. మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ డైవర్ట్ చేస్తాడు. ఇష్యూ తీసుకొస్తా మళ్ళీ ఇష్యూ తీసుకొచ్చి డైవర్ట్ చేస్తారు దీన్ని. ఇప్పుడు కరెంటు బిల్లును డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఢిల్లీ వేడు, ఢిల్లీ ధర్నా చేసాడు. ఏం కాలే. వీళ్ళొస్తారు, ఈ రాష్ట్రం నుంచి వీళ్ళొస్తారు, ఆ రాష్ట్రం నుంచి వీళ్ళొస్తారు అని చెప్తే ఎవ్వరు రాలే. ఆయన చేసిండు, అన్ని మూసుకొని సప్లగా వచ్చిండు. ఈడ దీక్ష చేసినాం, మేము డిమాండ్ చేసినాం. పొద్దున్న సాయంత్రంగా దీక్ష చేశాను ముఖ్యమంత్రి. రైతుల కోసం గంట సేపడు ఎండలో కూర్చోలేకపోయాను. గంట సేపడు కూర్చోలే దీక్ష విరమించింది. అయిపోయా దీక్ష అయిపోయింది కథ అయిపోయి. దీక్షకు రావాలనుకున్న వాళ్ళకి స్థలాన్ని చేరుకోలే. మీ కెమెరామెన్లు కెమెరా కూడా సెట్ చేసుకోలే. దీక్ష అయిపోయింది కథం. అంటే రైతుల కోసం గంట సేపు ఎండలో కూర్చున్నాడు. రైతు సమరం ఢిల్లీ పోయి తుపాకీ రాములకి నేను ఇది వస్తా, యుద్ధం చేస్తా, అది చేస్తా అన్నాడు. ఏం మీకు వాపస్ వచ్చింది మళ్ళా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.